రష్యా దగ్గర చమురుకుంటున్నామనే ఉద్దేశంతో భారత్ మీద సుంకాలు విధించిన తర్వాత కూడా ట్రంప్, ఆయన మంత్రివర్గం, అలాగే సలహాదారు నవారోతో పాటు మార్క్ రూబియో వీళ్ళందరూ కూడా చాలా వరకు విరుచుకుపడ్డారు భారతదేశం మీద. అంతేకాదు ఇంకొక విషయం తెలిసింది. బ్లూంబర్గ్ చెప్పినటువంటి కథనం ప్రకారం అజిత్ దోవల్ గారు, మార్క్ రూబియో వీళ్ళిద్దరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారంట. ఆ సమావేశంలో మార్క్ రూబియో భారతదేశాన్ని బెండ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మీరు ఎన్నైనా చెప్పండి, సుంకాల విషయంలో కావచ్చు లేదా మా భారతదేశ ప్రయోజనాల విషయంలో కావచ్చు, మేము తగ్గేది లేదు. అవసరమైతే ట్రంప్ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా మేము దీన్ని భరిస్తాము, ఈ సుంకాల్ని భరిస్తాము, అలాగే వేచి చూస్తాము. అయితే నోరు మాత్రం జారద్దు. ఎందుకు ఆయన అన్నారంటే, నవారోతో పాటు చాలామంది, అంటే ఈ ట్రంప్కి ముఖ్య సలహాదారు కదా ఈ నవారో, ఈ పీటర్ నవారోతో పాటు చాలామంది అప్పుడు నోరు పారేసుకున్నారు భారతదేశం మీద, అలాగే నరేంద్ర మోదీ మీద నోరు పారేసుకుంటే వీళ్ళందరికీ కూడా అప్పుడు దోవల్ గారు అన్నారట, నోరు జారొద్దు, నోరు జారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ఇది నయా భారత్, ఇంతకు ముందు భారత్ కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మేము సుంకాలు భరించడానికి కూడా సిద్ధమే, మీరు నోరు అదుపులో పెట్టుకొని మంచిగా మాట్లాడితే అన్ని సమస్యలు సమసిపోతాయి. కాదు, కూడదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం లేదా బెదిరిస్తాం అంటే ఇక్కడ బెదిరిపోయేవాడు ఎవడో లేడు. ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశానికి ఉంటాయి. ముఖ్యంగా మా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాదేమి మీ దేశాల్లాగా ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు, సెక్యులర్ దేశం మాది. ఈ విధంగానే మార్క్ రూబియోతో మాట్లాడుతూ నవారాకి వార్నింగ్ ఇచ్చినట్లుగా బ్లూంబర్గ్ అయితే ఈ విషయం ఇప్పుడు చెబుతోంది. ఎందుకంటే ఇప్పుడు భారత్ అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరింది కాబట్టి, డీల్ కుదిరింది కాబట్టి, ఈ డీల్ కంటే ముందు జరిగినటువంటి పరిణామాలు ఇలాగున్నాయి, కాకపోతే ఇవన్నీ కూడా బయటికి చెప్పలేమంటూ ఒక అధికారి కూడా చెప్పాడు. ఈ విషయం జరిగిన తర్వాత, ఈ విషయం ట్రంప్కి తెలియడం, ట్రంప్ తర్వాత నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, అలాగే ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత ఈ ట్రేడ్ డీల్ జరిగింది. ఇంత ఉంటుంది వెనక. కాకపోతే ఇప్పటికీ మనకు తెలియనటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఒక దేశ ప్రయోజనాలను కాపాడడానికి అప్పుడప్పుడు అవమానాలు కూడా భరించాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక జయశంకర్ గారు, ఒక అజిత్ దోవల్ గారు ఇలాంటి వారు పరదేశంలో కూడా భారతదేశం యొక్క గౌరవాన్ని, భారతదేశం యొక్క పవర్ని చూపించడానికి ఎన్నో త్యాగాలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే అవన్నీ మనకు తెలియవు.